గుడ్ ఈవినింగ్. సో ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా అని చెప్పి ఒక వార్త ఇప్పుడే మనకు రావడం జరిగింది. ఆర్టీసీ సమ్మెను తాత్కాలిక వాయిదా వేసిన కార్మికులు మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నాయకుల భేటీ, ఆర్టీసీ సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు అని చెప్పి ఇక్కడ వార్త ఒకటి చూడడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికుల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలవడం జరిగింది. కలిసి వారి యొక్క విన్నపాలలో దాదాపు 7 విన్నపాలను ఇమీడియట్ గా చేస్తాం, ఒక 3 మాత్రం మాకు కొంచెం టైం కావాలని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సో కార్మికుల డిమాండ్ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. సో ఇది అన్నమాట. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రెసెంట్ గా ఈ మన దేశంలోనే మన రాష్ట్రంలోనే సమ్మె జరగడం అనేది అంత మంచిది కాదని చెప్పి గౌరవ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా రియాక్ట్ అయ్యి ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. సో దీనిపై ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులైన ఈదుల వెంకన్న గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో హలో గుడ్ ఈవినింగ్ వెంకన్న గారు. ముఖ్యంగా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు సఫలమైనట్టు వార్తలు అయితే చూస్తున్నాం. ఇది మీరు క్లారిఫై చేయాలి. ఒకటి, మంత్రి గారు ముఖ్యంగా భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొంచెం వాయిదా వేసుకోమని చెప్పి ఆర్టీసీ సంఘాల నాయకులను అడగడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా మీరు కూడా కొంచెం దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు వార్తలు రావడం జరిగింది. దీనిపై మీరు ఒక్కసారి కొంచెం వివరణ ఇవ్వాలని మా కోరిక. ఈరోజు రాష్ట్ర మంత్రి గారితో చర్చలకు పోయినాము. మా కూడలి సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము చర్చలకు వెళ్ళాము. ఆ చర్చలలో దాదాపుగా మంత్రి గారితో పాటు ఎమ్మెల్యే అయినటువంటి దేవకద్ర ఎమ్మెల్యే మసూర్ రెడ్డి గారు వచ్చారు. ఓకే. తర్వాత సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే చర్చలు పోయాం. కూడలి సాంబశివరావు గారు. ఓకే. ఆ తర్వాత మీ జేఏసీ సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోండం సారు. ఓకే. తర్వాత పరిగి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు. అవును. ఓకే. వీళ్ళంతా వీళ్ళ సమక్షంలో ఒక చర్చలో కూర్చోవడం జరిగింది. చర్చలు జరిగాయి. ఆ చర్చలలో ప్రతి అంశం మీద మేము చర్చలు పట్టబట్టాము, చర్చలు చేశాము. దానికి మన రవాణా శాఖ మంత్రి గారు చాలా సుముఖం వ్యక్తం చేసి సానుకూలంగా స్పందించి అన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి ఒక హామీ మాకు ఇవ్వడం జరిగింది. ఇది మీ ఢిల్లీ ప్రభుత్వము మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఎమ్మెల్యేల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేడు, లైవ్ లో లేడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మిగతా ఆర్థిక పరమైన అంశాలు కూడా వారితో చర్చించి ఈ ఎమ్మెల్యేలను కూడా వారి దగ్గర తీసుకుపోయి వారితో కూడా ఒక మాట ఒప్పించి నేను ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తా అని చెప్పేసి దాంట్లో ప్రధానంగా యూనియన్లపై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని, తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగులను విలీనం చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అది కూడా మేము హామీ ఇచ్చాము, మా హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా కారుణ్య నియామకాల గురించి కూడా రెగ్యులర్ పని కలిగిన ఆ యొక్క నియామకాలు ఉండాలని చెప్పేసి కోరాము. దానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నేరుగా కొనాలని చెప్పేసి మేము అడిగాం. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి తర్వాత కేంద్ర
ప్రభుత్వానికి వాళ్ళు ఒక నోటిఫైల్ రాశారు. ఓకే. మాకు ఆర్టీసీకే డైరెక్ట్ ఆ బస్సులు పిలిపించే విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ ఖాళీల భర్తీ గురించి కూడా నోటిఫికేషన్ వెంటనే జారీ చేస్తామని చెప్పారు. తర్వాత ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరికీ వెంటనే సెటిల్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇంకా మిగతా సమస్యలన్నింటినీ కూడా మేము ఇచ్చినటువంటి సమస్యలలో 90% ఆ ప్రధాన సమస్యలను మంత్రి గారు అనుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఈ యొక్క ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మమ్మల్ని చర్చలకే పిలవలేదు, ఏ మంత్రి కూడా పిలిచి మాట్లాడిన దాఖలు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం పిలిచి మమ్మల్ని గౌరవించింది. కాబట్టి వారు రిక్వెస్ట్ చేసి మీరు వాయిదా వేసుకోమని ఒక మంత్రి గారు మాకు మా రవాణా శాఖ మంత్రి మా మంత్రి మా సంస్థకు చేరినటువంటి ఒక మంత్రి స్వయంగా మమ్మల్ని కోరినప్పుడు మేము మంత్రి గారి పట్ల విశ్వాసం గౌరవం ఇచ్చుకుంటూ వారి మాట ప్రకారంగా మేము సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాం. మరి త్వరలో పరిష్కరించి చేస్తారని చెప్పి కూడా మేము ఆశాభావం కలిగిస్తాం. డెఫినెట్ గా అండి, ఎందుకంటే ముఖ్యంగా ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించిన సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కార్మికుల పక్షాన పోరాడుతుంది. సో కోదండరాం సార్ కానీ వీళ్ళు నిబద్ధత కలిగిన వ్యక్తులు సార్. వీళ్ళ మధ్యవర్తిత్వంతో ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కాబట్టి మీ కోరికలు, మీ న్యాయపరమైన కోరికలు నిజంగా త్వరలోనే సమస్య పూర్వకంగా సామరస్యంగా పరిష్కారం అవుతాయని నమ్ముతూ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎండాకాలంలో చాలా మంది తిరుగుతుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. సో ఈ సమయంలో నిజంగా మీరు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం, మీ కోరికలు త్వరలోనే పూర్తి కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకన్న గారు. సో ఇది మేజర్ గా తెలంగాణ జేఏసీ నాయకులైన ఈదుల వెంకన్న గారు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళ సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దాదాపు 90% ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మిగతా 10% అనేది అది ముఖ్యమంత్రి చేతులలో ఉంటుంది. సో ముఖ్యమంత్రి ప్రెసెంట్ గా అందుబాటులో లేడు. అందుబాటులోకి రాగానే అతని దగ్గర కూడా ఈ ఆర్టీసీ జేఏసీ నాయకులను తీసుకువెళ్లి వాళ్ళతో ముఖ్యమంత్రితో కూడా చర్చించి సో వాటిని కూడా సఫలీకృతం చేస్తానన్నట్టు మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ చర్చలు సఫలం కావడంలో ముఖ్య పాత్ర పోషించిన సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారికి మరియు ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.